నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 87. ఇక కథలోకి వెళ్తే, అర్ధరాత్రి కృతి నెమ్మదిగా లేచింది. వెళ్ళి ఆర్ఎస్ బాక్స్ తెచ్చింది. సైలెంట్గా నిద్రపోతున్న రిషి చేతి ఫింగర్తో యాక్సెస్ చేసింది. దాంతో బాక్స్ ఓపెన్ అయింది. కామ్గా వేరే రూమ్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడగా షాక్. అది రిషి ప్రీతుల పెళ్లి ఫోటోలు. అంతే, బాక్స్ వదిలేసింది. నో అంటూ పెద్దగా అరిచింది. దాంతో రిషి లేచి ఏమైంది చిన్ను అంటూ అడుగుతున్నాడు. దాంతో కృతికి మెలకు వచ్చింది. కళ, అబ్బా ఏంటి ఇంత భయంకరమైన కళ అనుకుంది. రిషి లేచి లైట్ వేసి వాటర్ బాటిల్ ఇచ్చి, ఏంటి బుడ్డి ఎందుకు ఇలా అరిచావు, కళ ఏమైనా వచ్చిందా అని అడిగాడు. కృతి గటగటా వాటర్ తాగి అదేం లేదంటూ పడుకుంది. ఛీ, ఇంత హ్యాపీ అకేషన్లో కూడా నన్ను నా ప్రీతి వదలడం లేదు అనుకుంది కృతి. లైట్ ఉంచనా అని అడిగాడు రిషి. వద్దు, తీసే అంది కృతి. రిషి వచ్చి తన దగ్గరే తీసుకుని, ఇలాంటి టైంలో ఎలాంటి కళలు రావాలి అని అడిగాడు. కృతి రిషిని గట్టిగా వాటేసుకుంది. ఏంటి చిన్ను, ఎందుకు అంతలా డిస్టర్బ్ అవుతున్నావు అని అడిగాడు రిషి. ఏం లేదు అంది కృతి. నిన్ను నేను మాత్రమే డిస్టర్బ్ చేయాలంటూ చేతులు లాక్ చేశాడు రిషి. తెల్లవారాకి ఎప్పటికో మెలకు వచ్చింది రిషికి. పక్కన చేత్తో తడిమితే కృతి కనపడలేదు. అంతే, గబగబా బెడ్ దిగి చూస్తే బాత్రూమ్ డోర్ తీసే ఉంది. బయటికి వెళ్ళి చూశాడు. కృతి కొంచెం దూరంలో సముద్రం చూస్తూ కూర్చునుంది. రిషి ఫాస్ట్గా వచ్చి కృతి నెత్తి మీద ఒక్కటి పీకి, యూ ఇడియట్, నేను ఒక్కదాని వచ్చేస్తే ఎలా అని అడిగాడు. నువ్వు నిద్రపోతుంటే ఎలా లేపను అని అడిగింది కృతి. రిషి కృతి వల్ల తలపెట్టుకొని, ఇక నుంచి నీ చేత్తో మంచి కాఫీ ఇచ్చి లేపన్నాడు రిషి. రిషి, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం అంది కృతి. అంత నచ్చిందా ఈ ప్లేస్ అని కళ్ళెగరేశాడు రిషి. చాలా అంటే చాలా, అందుకే ఇక్కడే ఉందామంది. ఇంకెందుకు ఆలస్యం, నీ బ్రాంచ్ ఒకటి ఇక్కడ ఓపెన్ చేయించు అన్నాడు రిషి. దేనికి అని అడిగింది. ఇంకెందుకు, నువ్వు నేను ఇడ్లీలు దోశలు అమ్ముకోవడానికి అన్నాడు. దాంతో కృతి రిషి చెంప మీద ఒక్కటి చచ్చింది. ఎందుకే అలా కొడతావు, లేకపోతే నిన్న వెళ్ళలేదు, ఇవాళైనా వెళ్ళాలి కదా, నువ్వేమో ఏకంగా కొన్ని రోజులు అంటున్నావు. ఇంక నన్ను తప్పిస్తారు నేను కమిట్ అయిన వాటిలో నుంచి అన్నాడు రిషి. సరే నువ్వు వెళ్ళు, నేను రాను అంది కృతి. రిషి పైకి లేచి కృతిని పైకి లేపాడు. నీ అంత కాదు కానీ ఇక్కడ కూడా కాఫీ బాగుంటుందని రూమ్లోకి వెళ్ళాక కాఫీ తెప్పించాడు. ఇద్దరూ తాగాక, ఇప్పుడు చెప్పు ఎందుకు రానంటున్నావు అని అడిగాడు. రిషి, ఐ వాంట్ రెస్ట్, చెప్పాను కదా బాగా అలసిపోయానని అంటూ బెడ్ మీద బోర్లా పడుకుంది. రిషి కృతి పాదాలను చేతితో చక్కలిగింతలు పెట్టాడు. విసిగించకు రిషి అంది కృతి. నేను విసిగిస్తున్నానా, అవ్వా, సరే ఏంటి ఇప్పుడు, నీకు రెస్ట్ కావాలి అంతే కదా, ఇంకో నెలలో నీకు రెస్ట్ ఇస్తానంటూ హక్ చేసుకున్నాడు రిషి. కృతి ఏం మాట్లాడలేదు. ఏమైంది నీకు, రాత్రి బాగానే ఉన్నావంటూ కళ్ళలోకి చూస్తూ అడిగాడు రిషి. రిషి, నాకు భయం వేస్తోంది అంది. ఎందుకురా నేనుండగా అని ఎదుటిని ముద్దు పెట్టాడు రిషి. అప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండేవాళ్ళం. నీకు తెలుసా, ఆ రోజు నాకు ఏం తిన్నా వామిటింగ్స్ అయ్యాయి, కళ్ళు తిరిగాయి. అక్క టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసింది. ఎంత ఆనందమో చెప్పలేను. ఈ విషయం నీకు చెప్పి నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దామని ఎంతలా అనుకున్నానో అంటూ ఆపింది. దాంతో రిషి ఫేస్ కూడా సీరియస్గా అయింది. కృతి లేచి కూర్చుని, ఇదంతా ఇప్పుడు ఎందుకని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు దగ్గరయ్యే ప్రతి క్షణం ఎక్కడ దూరం అవుతానన్న భయం అంటూ ఆపింది కృతి. భయం నీకు? సింగిల్ హ్యాండ్తో బిజినెస్ రన్ చేసే చెఫ్ సుకృతి గారి భయం అన్నాడు రిషి. రిషి, అది వేరు ఇది వేరు అంది కృతి. ఎలా అని అడిగాడు. అక్కడ నువ్వు లేవు, బట్ ఇది నా పర్సనల్ లైఫ్, ఇందులో అంతా నువ్వే, అందుకే భయం అంది. ఓకే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది,
బట్ ఒకటి గమనించావో లేదో, అప్పుడు దగ్గర అయ్యి విడిపోయామంటున్నాం, కానీ అప్పుడు మనం ఇద్దరం ఒకే చోట లేము. కానీ ఇప్పుడు ఇద్దరం ఒకే చోట ఉంటాం. ట్రస్ట్ మీ. ఇంకెప్పుడు నేను నీకు బాధ కలిగించేలా ఎలాంటి పనులు చేయనంటూ తన దగ్గరికి తీసుకున్నాడు. కృతి రిషి నోటి మీద చెయ్యి వేసి, అయ్యో నేను నా భయం గురించి చెప్పాను, నీ గురించి కాదు అంది. సరే ఇప్పుడైతే వెళ్దాం, బట్ ఐ ప్రామిస్ యూ నాకు ఎప్పుడు ఖాళీ కాదు కాదు నీకోసం టైం తీసుకుని మరి నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తానన్నాడు. ఓకే అంది కృతి. మరి రెడీనా అన్నాడు రిషి. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానంది కృతి. ఓయ్ నేను అన్నది ప్రాజెక్ట్ కోసం అంటూ దగ్గరికి లాక్కున్నాడు రిషి. ఇదిగో ఇలాగే లేట్ చేయి, నిజంగానే నిన్న అసిస్టెంట్గా పెట్టుకుంటానంది కృతి. అంతకన్నానా, అప్పుడు 2 చోట్ల ఒకటే బిజీ అంటూ నవ్వాడు రిషి. 1 గంట తర్వాత ఇద్దరూ రెడీ అయ్యాక రిషి కృతి చేయి పట్టుకుని తన చాప దగ్గర తీసుకెళ్లాడు. అది పైకి లేస్తుంటే కృతి కిందకు చూస్తూ, వావ్ భలే ఉంది, ఐ లవ్ ఇట్ అంది. బట్ ఐ లవ్ యూ ఓన్లీ అన్నాడు రిషి. అందుకే ఉందామంటే తీసుకెళ్ళిపోతున్నావు అంటూ మూతమడిచింది కృతి. లేదు చిన్ను, చాలా టైట్ షెడ్యూల్, అసలు అయితే అలా బంక్ కొట్టకూడదు, కానీ ఏదో ప్రాజెక్ట్ కోసమని తప్పలేదన్నాడు రిషి. కృతి రిషి భుజంపై తలపెట్టి నాకు నిద్ర వస్తోందంటూ కళ్ళు మూసింది. రిషి తన భుజంపై చేయి వేసి జాగ్రత్తగా పట్టుకున్నాడు. కాసేపటి తర్వాత ల్యాండ్ అవుతుంటే కృతికి మెలకు వచ్చింది. వచ్చేసామా అని అడిగింది ఆవలిస్తూ. దా అంటూ తను దిగి కృతిని దించాడు. రిషి క్యారవాన్ రెడీగా ఉంది, అక్కడ కారు కూడా వచ్చింది. రిషి తనతో, చిన్ను నువ్వు ఆ కారులో వెళ్ళు, జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చేయంటూ తన కారు దగ్గర తీసుకెళ్లాడు. కీసేవి అని అడిగింది కృతి. ఓయ్ అటు చూడు అనగానే కృష్ణ కనిపించాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. కృతి రిషి వైపు కొరకొరా చూసింది. లేకపోతే నీ డ్రైవింగ్ సంగతి తెలిసిందే కదా అంటూ నవ్వి డోర్ తీసి తను కూర్చోబెట్టాడు. భయంటూ డోర్ వేశాడు. కృతికి రిషి వెళ్ళిపోతుంటే తన ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది. వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది. కారు ఆగ్గానే దిగి లోపలికి వెళ్ళింది. తన ఛాంబర్లోకి వెళ్ళి రిషికి కాల్ చేసింది. లిఫ్ట్ చేయగానే ఐ హేట్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. రిషి నవ్వుకున్నాడు. కృతి విశ్వాన్ని పిలిచి కాసేపు మాట్లాడాక, ఈరోజు ఏమైనా అర్జెంట్ ఉంటే నువ్వు చూసుకోనగానే, మేడం ఒక రిక్వెస్ట్ అన్నాడు విశ్వ. చెప్పు విశ్వ అంది. దీక్ష ఇంకా విక్కీ మిమ్మల్ని ఒకసారి కలవాలంటున్నారన్నాడు. దేనికి అని అడిగింది. మ్యారేజ్ తర్వాత మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే ఇద్దరు ఒకసారి కలవాలన్నారన్నాడు. దానికోసమైతే ప్రత్యేకంగా రావక్కర్లేదు. రిష్విక్ గారు ఇంకో 2-3 రోజుల్లో మా మ్యారేజ్ సంగతి అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది, అప్పుడు తీసుకురా అంది కృతి. ఆ మాటకి విశ్వ సంతోషంగా కంగ్రాట్స్ మేడం అని చెప్పాడు. థ్యాంక్ యూ అని కృతి అనగానే తను వెళ్ళిపోయాడు. కృతి సుప్రజకు కాల్ చేసింది. అక్క ఒకసారి మన హెడ్ ఆఫీస్కి రా అంది. అలాగే మిత్రకు కూడా కాల్ చేసింది. ఇద్దరూ 1 గంటలో అక్కడ ఉన్నారు. రాగానే మిత్ర కృతిని చూస్తూ సుప్రజతో, చూసావక్క వీళ్ళిద్దరూ ఎంత దుర్మార్గులో, విడిపోయినంతకాలం మనకు కావాలి, కలిసిపోయారు, ఇంక చూడు ఒక్క మాట కూడా చెప్పకుండా హనీమూన్ చెక్కేశారు సైలెంట్గా అంది మిత్ర. మీ ఫ్రెండే ఎలాంటి షాక్స్ ఇచ్చేది, మా చెల్లి అమాయకురాలు అంటూ నవ్వింది సుప్రజ. మిత్ర కృతితో, ఏంటి మేడం గారి ఫేస్ అంతా పింక్ కలర్లోకి చేంజ్ అయింది అంటే, ఓహో అర్థమైంది, సిగ్గుపడుతున్నావు అంటూ హక్ చేసుకుంది మిత్ర. సుప్రజ కూడా వాళ్ళతో జాయిన్ అయింది. ముగ్గురు చాలా రోజుల తర్వాత హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు. కాసేపటి తర్వాత కృతి, మీ ఇద్దరిని ఇంత అర్జెంట్గా రమ్మడానికి 2 కారణాలున్నాయి. 1 నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి, 2 నా భయాన్ని మీతో చెప్పడానికి అంది. ఆ మాటకి ఇద్దరు ఒక్కసారే భయమా అని అడిగారు. భయమే అంటూ ఆ బాక్స్ సంగతి, రాత్రి వచ్చిన కల సంగతి చెప్పింది కృతి. కొంపతీసి రిషిని అనుమానిస్తున్నావా, ఇలాంటి తొక్కలో కలని నమ్మి అని అడిగింది కంగారుగా మిత్ర. చిచి అస్సలా, బట్ ఏంటో ఆ కళ బాగా డిస్టర్బ్ చేస్తోంది, మళ్ళీ ఆ ప్రీతి వస్తుందేమో అని అంది కృతి. రాని వస్తే ఏంటి ఇప్పుడు అని అడిగింది సుప్రజ.
అవును రాణి, నా రిషిని కిస్ చేసింది కదా, తన పళ్ళు రాలగొడతానంది కృతి. అది కాదే, నువ్వెక్కడో పూర్తిగా వాడిని నమ్మడం లేదేమో అంది మిత్ర. నాకు అదే అనిపించింది అంది సుప్రజ. ఎహే, అలా ఏం లేదన్నాను కదా అంది కృతి. అయితే ఏంటి నీ ప్రాబ్లం అని సుప్రజ అనగానే, రిషిని నమ్మడం గురించి కాదు, బట్ తనేదో దాస్తున్నాడని డౌట్ అనగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కృతి ఎటో చూస్తూ వీళ్ళిద్దరినీ గమనించలేదు. సరే, నాకు అర్థమైంది, నువ్వు తను మనస్ఫూర్తిగా క్షమించేశావు, బట్ తనంత కాదేమో అనిపిస్తోంది కదా అంది సుప్రజ. అక్క, అర్థమైనట్లే ఉంది, బట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంది కృతి. నేను చెప్తాను, వాడు నిన్ను పూర్తిగా క్షమించాడు, నువ్వు కూడా. కానీ కొంచెం గ్యాప్, అది కూడా అనుమానం కాదు, నమ్మకం లేకపోవడం అంతకన్నా కాదు. అసలు అంతగా ఒకరినొకరు ప్రాణంలా ఉండే మీ ఇద్దరు కేవలం ఆ ప్రీతి వల్లే విడిపోయారంటే అప్పుడు నీకు ఓకే, బట్ ఇప్పుడు కాదు. అదే నీ సమస్య, అంతేనా అని అడిగింది మిత్ర. ఆ మాట కృతి ఆలోచనలో పడింది. మిత్ర సుప్రజకు సైగ చేసింది. నీకు ఆనందం ఎక్కువై ఆలోచన తక్కువైంది, కూర్చుని ఆలోచించు, ఎక్కడ జరిగిందో తేడా. కానీ ఒక్కటి, నువ్వేది చేసినా అని సుప్రజ అంటుండగా మధ్యలో మిత్ర అందుకుంటూ, రిషిని ఇన్వాల్వ్ చేయకు, ఎందుకంటే వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇందాక ఫోన్ చేస్తేనే తెలిసింది. ఇంక నేను వెళ్తానంటూ లేచింది మిత్ర. నేను కూడా వెళ్ళాలి. అవును, నువ్వేదో చెప్పాలన్నావు అంది సుప్రజ. అవునక్క, ఆ వీడియోలో ఆ రోజు రిషి ప్రీతి గురించి మాట్లాడింది మాత్రమే విన్నాం. ఆ తర్వాత రిషి నా గురించి చెప్పాడు. అది నేను చూడక తన్ని ఇంకా బాధ పెట్టాను అంది కృతి. ఏం చెప్పాడు అని అడిగింది సుప్రజ. కృతి వీడియో ఆన్ చేసింది. మైక్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు రిషి. సభకు నమస్కారం. నాకు లైఫ్ ఎన్నో నేర్పింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రంగారావు గారికి, ఫణి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి, ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి కారణం ఒకరున్నారు. తను లేకపోతే నేను ఎక్కడో ఉండేవాణ్ణి. ప్రీతి అంటూ పిలిచాడు రిషి. ప్రీతి వచ్చి రిషిని హక్ చేసుకుంది. తప్పుగా మాత్రం కాదు, మర్యాదపూర్వకంగా. ఈమె లేకపోతే నేను సినిమాల్లో యాక్ట్ చేసేవాడినే కాదు అన్నాడు రిషి. ప్రీతి నవ్వింది. షీ ఈజ్ ఓన్లీ మై ప్రొడ్యూసర్. కానీ చిన్నప్పటి నుండి హీరో అవ్వాలనే నా కలని తన కలగా మార్చుకొని, తన వాళ్ళని సైతం పట్టించుకోకుండా నా కోసం, నా లైఫ్ కోసం ఎంతో చేసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు తన అజ్ఞాతంలో ఉన్నారు. ఇంత చేసిన తనకు నేను కూడా ఎన్నటికీ రుణపడే ఉంటాను. టైం వచ్చినప్పుడు తనని ముందుకు తీసుకొస్తానంటూ ఆపేశాడు రిషి. కృతి వాళ్ళిద్దరి వైపు చూసింది. ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళు. నేను టీవీ ఆఫ్ చేశాను, అందుకే తనని ఇంకా దూరం పెట్టాను. బట్ ఇంకెప్పుడు అలా జరగదు. మీ ఇద్దరు వెళ్ళండి అని కృతి అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇంతలో కృతికి ఏదో గుర్తొచ్చి ఎవరికి కాల్ చేసింది. సార్, నేను సుకృతి. మీకు మొన్న కార్ నెంబర్ ఇచ్చాను కదా, అది ఎవరి పేరు మీద ఉందో చెప్తానన్నారు అని అడిగింది. అవతల నుంచి, మేడం మీకు నేను నిన్ననే కాల్ చేశాను, బట్ రీచ్ అవ్వలేదు. ఓకే, అసలు ఎవరిదా కారు? అదొక బిగ్ షాట్ది మేడం. అయితే పేరు చెప్పరా? అది హీరో రిష్విక్ గారి పేరుతో ఉంది మేడం. ఇంకా అడ్రస్ కూడా ఆసాదే మేడం. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసి అలా 2 నిమిషాలు ఆలోచించి, రిషి నేమ్తో ఉన్న కారులో ప్రీతి ఎలా? అది కూడా ఫుల్ సౌండ్ పార్టీ కదా, మరి నా మొగుడి కారు ఎందుకు వాడుతోంది? సంథింగ్ ఈజ్ రాంగ్. వసే ప్రీతి, వస్తున్నానే. ఎక్కడున్నా నేను పట్టుకుని కృతి కారేయకపోతే నా పేరు కృతినే కాదు అనుకుంది కృతి. మరి మీరు కూడా కృతికి ఏమైనా హెల్ప్ చేస్తారా? మన చెఫ్ పాప ఏదో తీగలాగుతోంది. డొంక కదిలి వాళ్ళ నాన్న బయటకు వస్తాడేమో చూద్దాం. ఇక్కడ రిషిని ఇన్వాల్వ్ చేయొద్దని మిత్ర చెప్పింది కదా, సో కృతి రిషిని ఇందులోని ఇన్వాల్వ్ చేయదు. తనే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఎందుకు ఇదంతా? రిషి కృతికి చెప్పేస్తే త్వరగా అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అలా చెప్తే తను రిషి ఎందుకు అవుతాడు? తండ్రికి కూతురికి మధ్య గొడవలు పెట్టడం రిషికి ఇష్టం లేదు. కృతి తన ప్రేమించడం మాత్రమే రిషికి కావాలి తప్ప వాళ్ళ నాన్నను ద్వేషించడం కాదు. అందుకే వాళ్ళ నాన్న చేసింది ఏది కూడా రిషి కృతికి ఏమాత్రం చెప్పడు. తనంతట తాను మాత్రమే తెలుసుకుంటుంది.
మరికపై అసలు రిషికృతుల పాస్ట్ లైఫ్లో ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకుందాం. కీప్ లిజనింగ్. మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.